హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ వీలాగ్స్. గులాబ్ జామున్ని పర్ఫెక్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా 1 కప్పు గులాబ్ జామున్ పిండిని తీసుకోండి. ఈ పిండిలో కాచి చల్లార్చిన పాలని కొంచెం వేసుకొని చాలా మృదువుగా సున్నితంగా కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలా కాకుండా చాలా సున్నితంగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తే నాకు కొంచెం పిండి పొడిలాడుతుంది. మళ్ళీ కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. చేతి వేళ్ళతో కలుపుకొని ఇలా మన 2 చేతి వేళ్ళతో కలుపుకోవాలి. అప్పుడే పిండి చాలా మెత్తగా గులాబ్ జామున్ సాఫ్ట్గా వస్తాయి. ఈ కలిపిన పిండిపై తడి చేసి ఉన్న క్లాత్ని కప్పి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. మనం 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పంచదార పాకానికి సరిపోతుంది. ఒకటిన్నర కప్పు నీళ్ళని పోసుకోవాలి. ఈ పంచదార కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఇది వేసాక గరిటెతో బాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఒక 2 చుక్కల రోజ్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ గరిటెతో కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. రోజ్ వాటర్, కుంకుమ పువ్వు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, టేస్ట్ కోసమే. ఇలా పాకం చేతి వేళ్ళకి జిగురుగా అంటితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పాకాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని గులాబ్ జామున్ చేసుకుందాం. కొద్దిగా పిండిని తీసుకొని బాల్స్లా చుట్టుకుందాం. క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి. అప్పుడే గులాబ్ జామున్ మంచిగా వస్తుంది. ఒకవేళ మీరు చుట్టుకునేటప్పుడు క్రాక్ వస్తున్నాయి అంటే పిండి అనేది డ్రైగా ఉంది అన్నట్టు. అప్పుడు కొద్దిగా వాటర్ని కానీ పాలని కానీ చిలకరించుకొని మళ్ళీ ముద్దని కలుపుకొని బాల్స్లా చేసుకోండి. అన్ని ఉండలను చేసుకోవాలి. ఈ బాల్స్
తడి ఆడకుండా వీటిపై పలుచని తడి క్లాత్ని వేసుకోవాలి. అప్పుడే బాల్స్ అనేవి డ్రై కాకుండా గులాబ్ జామున్స్ మంచిగా వస్తాయి, క్రాక్స్ లేకుండా. కొద్ది కొద్దిగా ఇలా పిండి తీసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్లా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని కప్పి పక్కన పెట్టాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. అయితే గులాబ్ జామున్ వేయించేటప్పుడు గులాబ్ జామున్ పూర్తిగా మునిగేలాగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి గులాబ్ జామున్ బాల్స్ని వేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీని బట్టి కొన్ని కొన్ని గులాబ్ జామున్లు వేసుకొని ఇలా పైకి వచ్చాక గరిటెతో కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని వైపులా గులాబ్ జామున్స్ వేగుతాయి. ఇలా వేగిన గులాబ్ జామున్ని వెంటనే పాకంలో వేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మిగిలిన గులాబ్ జామున్ బాల్స్ని ఆయిల్లో వేసుకొని ముందులాగే వేయించుకోవాలి. గులాబ్ జామున్స్ ఇలా పైకి తేలాక గరిటెతో కలుపుకోవాలి. అప్పుడే అన్ని వైపులా గులాబ్ జామున్స్ బాగా వేగుతాయి లోపల వరకు. ఇవి రెడ్ కలర్స్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇవి రెడ్ కలర్లో వచ్చాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని పాకంలో వేసుకుందాం. మూత పెట్టి కనీసం 2 గంటల పాటైనా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే గులాబ్ జామున్ పాకం మంచిగా పీల్చుకొని సాఫ్టీగా తయారవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.